ప్రేక్షకులకు అభివందనాలు. ఇండియా పెంతకోస్ దేవుని సంఘం హైదరాబాద్ వారు సమర్పించు దేవుని ప్రేమ అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు పాస్టర్ డి జాన్ సుందర్ రావు గారు మనకు వాక్యం అందిస్తారు. ప్రభువునందు ప్రియమైన ఆరాధన ఛానల్ ప్రేక్షకులందరికీ మరి ఒకసారి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి అమూల్యమైన దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యముతో మీతో ముచ్చటించులాగున ప్రభువు నాకు అనుగ్రహించిన ధన్యకరమైనటువంటి సమయం కొరకు ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. దైవలేఖనములో ప్రభు అయినటువంటి యేసును విశ్వసించిన వారికి అనేకమైనటువంటి బిరుదులున్నాయి. విశ్వాసని, సోదరుడని, దాసుడని, పెండ్లి కుమారుడని, తర్వాత ద్రాక్ష తోటని, ఇలాగూ అనేక రకములుగా టైటిల్స్ ఉన్నాయి. అది మాత్రమే కాదు, విశ్వసించిన వారికి చెట్టుతో కూడా పోల్చబడింది. మొదటి కీర్తనలో మొదటి 3 వచనాలు ఇలాగున్నాయి: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని వ్రాయబడి ఉన్నది మొదటి కీర్తన. కనుక ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారు చెట్టుకు పోల్చబడ్డారు. దేవుని యందు భయభక్తులు లేనివారు పొట్టుకు పోల్చబడ్డారు. కనుక చెట్టు అని మనలను పోల్చడానికి గల కారణం ఏమిటి? కుమారులని మనలను పోల్చింది ఎందుకంటే తండ్రి యొక్క లక్షణాలు కలిగి ఉండటానికి. దాసులని మనలను పోల్చింది ఎందుకొరకు అంటే దేవునికి విధేయులమై ఉండటానికి. ఒక ఇల్లు అని పోల్చింది ఎందుకంటే మనము కట్టబడుచూ ఉండాలని. తర్వాత పెండ్లి కుమార్తె అని పోల్చబడింది ఎందుకొరకంటే పరిశుద్ధ అలంకారముతో సిద్ధపడాలని. అలా అయితే అలాగున్నే చెట్టుకు ఎందుకు పోల్చబడ్డామంటే చెట్టు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య పని ఫలములు ఫలించుట. ప్రభు అయినటువంటి యేసు ఈ లోకమునకు వచ్చి మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి మనల్ని విమోచించింది మనము ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలని. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. కనుక యేసుని వెంబడించిన యేసయ్య కోరే ఫలభరితమైన స్థితి మనలో లేకపోతే చాలా విచారకరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వస్తుంది. ఉదాహరణ, గొర్రెపిల్ల రక్తము ద్వారా ఐగుప్తు దాస్యములో నుంచి విమోచించబడిన 6 లక్షల కాల్బలమైన ఇశ్రాయేలీలు అరణ్యములో రాలిపోయినట్టుగా చూస్తున్నాం. వారికి ఆత్మ ఫలభరితమైన స్థితి లేదు, జయ జీవితం లేదు. అలాగే క్రైస్తవులమని పేరు పెట్టబడిన మనము ఫలభరితమైనటువంటి జీవితంలో ఉండాలని కోరుచున్నాడు. అయితే అవి ఏ ఫలములు? లోకములో మనం మార్కెట్లో చూస్తున్న ఫలముల యాపిల్స్, ఆరెంజెస్, పొమగ్రనేట్స్ ఇలాంటివా? కాదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23లో ఉన్నట్టుగా ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, ఈ ప్రకారముగా ఈ ఫలములను మనము కలిగి ఉండాలని అందుకొరకే యేసు మనల్ని రక్షించారు. ఉదాహరణ చూడండి, ఒక వ్యవసాయకుడు తన పెరటిలో లేక తన పొలములో ఒక పైరు కానీ ఒక చెట్టు కానీ వేసినప్పుడు వ్యవసాయకుడు ఫలముల కొరకే ఎదురు చూస్తుంటాడు. అది బాగా ఎదిగింది, మంచిగా ఉన్నది అని సంతోషిస్తాడు. కానీ చివరికి ఫలములు రాకపోతే అతని ఖర్చు పెట్టిందంతా వృధా. ఉదాహరణ, వరి చేలు, గోధుమ చేలు, ఇలాంటి చేలుంటే అవి ధాన్యం పండాలి. అలాగున్నే మనలను విమోచించిన యేసు మన జీవితంలో నుండి ఫలములు కోరుచున్నాడు. అందుకే పరమగీతంలో ఉన్నది, నా ప్రియుడు ఉద్యానవనమునకు వెంచేయుచున్నాడు, ఆయన తనకిష్టమైన ఫలములు భుజించుననున్నది. తరువాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో తాను పునరుద్ధానుడైనప్పుడు అన్నారు, పిల్లలారా
భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారు. కనుక ఈ ప్రకారముగా మన జీవితంలో మనము తినే ఫలములు కాక ఆత్మ ఫలములు కలిగి ఉంటే దేవుణ్ణి తృప్తిపరిచిన వారం లేక దేవుని ఆకలి తీర్చేవారుగా ఉంటామని మనవి చేస్తున్నాను. అందుకే క్రైస్తవ జీవితం ఫలభరితము కావాలని దేవుడు మనలను విమోచించి ఉన్నారు. ఈ ఫలములు ఫలించటానికి ఎలాంటి షరతులు ఉన్నాయి? మొదటిది హోషేయ గ్రంథములో మనము చూచినప్పుడు 10:12లో చూచినప్పుడు బీడు భూమి దున్నబడాలి. మొదటి విషయం. మొట్టమొదటిగా వ్యవసాయం మనం చూచినప్పుడు ఫలములు ఫలించటానికి ఏం చేస్తారంటే పొలము దున్నుతూ ఉంటారు. హోషేయ 10:12లో ఉన్నది బీటు భూమిని దున్నుడి. ఏమిటి దీని ఆత్మీయ అర్థం? మనము కూడా ఒక అరక తీసుకొని పొలం వెళ్ళి దున్నాలన్న అర్థం కాదండి. మార్పు లేని హృదయాన్ని దేవుని వాక్యము ద్వారా విరిగి నలిగిన స్థితిలోనికి రావటం, విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండుటయే దున్నబడినటువంటి హృదయం. మామూలు గోధుమలు పండటానికి అరకబెట్టి దున్నాలి, కానీ ఆత్మఫలములు ఫలించటానికి మన హృదయం అనేటువంటి భూమి పశ్చాత్తాపము కావాలి, విరిగి నలిగినటువంటిది కావాలి. ఈ దున్నబడుట ఎంతో అవసరం. ప్రభువైన యేసు అంతకుముందు ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటన ఏమిటంటే మీరు మారు మనసు పొందుడి. యేసయ్య ప్రకటన ఏమిటంటే మీరు మారు మనసు పొందుడి. బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నారంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. కనుక అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా సంఘములతో మాట్లాడుచున్నప్పుడు ప్రభు ఎఫెసు సంఘముతో కూడా చెప్పిన మాట, నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే దీపస్తంభము తీసివేస్తాను అన్నాడు. కనుక ఈ ప్రకారముగా ప్రభు మొదట ప్రారంభములోనూ మారు మనసును గురించి చెప్పాడు, సంఘముల గురించి కూడా మారు మనసు చెప్తున్నాడు. దీనిని బట్టి మారు మనసు దేవునికి ఎంతో ఇష్టం. మారు మనసు లేకుండా ఎవరు పరలోకమునకు చేరరు. ఎన్ని కలిగి ఉన్నా రిపెంటెన్స్ లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాను. రిపెంటెన్స్ అంటే మన జీవితంలో దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకొని ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాపడటం. సుంకరి ప్రార్థన చేశాడు, దావీదు కుమారుడా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. కనుక ప్రియులారా, ఈ ప్రకారముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుటయే ముఖ్యం. ఈ పశ్చాత్తాపము కొరకు మనం ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువా నేను నిజముగా పశ్చాత్తాపడినట్లుగా మీరు నాకు సహాయం చేయండి. నాకు నేను పశ్చాత్తాపడాలనుకున్నా పడలేకపోతున్నాను. నా పాపం పాపమని తెలిసిండి కూడా పాపమును ఒప్పుకోలేకపోతున్నాను. పరిశుద్ధాత్మదేవా మీరు నాకు సహాయం చేయండి. కారణం యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో ఉన్నది, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసిందేమనగా, దేవా మీ ఆత్మ ద్వారా నిజమైన పశ్చాత్తాపం నాకు అనుగ్రహించు ప్రభువా. నేనెంతో కాలం నుంచి ఎన్నో లోట్లు కలిగి ఉన్నాను, కానీ నీతిమంతుడుగానే లోకములో కనబడుతున్నాను. కానీ మీరు దేవుడు, మీరు హృదయాన్ని చూస్తున్నారు, మీరు రహస్య జీవితాన్ని చూస్తున్నారు. ప్రభువా నిజమైన మార్పు నా జీవితంలో అనుగ్రహించండి. దేవుని పిల్లారా, కీర్తనల గ్రంథము 51:17లో ఉన్నట్టుగా విరిగి నలిగిన హృదయం ఆయనకిష్టమైన బలులు. పాత నిబంధనలో 5 బలులు ఉన్నాయి. మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ 5 బలులు నెరవేర్చినట్టే. కనుక పశ్చాత్తాపం ఎంతో అవసరం. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు. ఉదాహరణ, సిలువలో ప్రభువైన యేసు మేకులతో కొట్టబడ్డారు. తలపై ముళ్ళ కిరీటం ఉంది, రక్తము ధారధారలుగా చిందుతుంది. ఆయన తల మీద దెబ్బ తగిలితే చాలా తల తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు పశ్చాత్తాపడిన ఒక దొంగ, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు వెంటనే ఆ దొంగ వైపు తిరిగి, నిశ్చయముగా
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పారు. ఎంత కృపగల దేవుడు! పశ్చాత్తాపడే వారిని ఆయన నిశ్చయముగా విమోచించి రక్షించువాడు. దేవుని పిల్లలారా, ప్రభువు నామమును ఎరిగిన వారులారా, నిజమైన ఆశీర్వాదముల కొరకు, స్వస్థతల కొరకు ఎన్నో రకాలుగా ప్రార్థిస్తున్నాం. కానీ ముఖ్యమైనటువంటి విషయం, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, రహస్య జీవితం ద్వారా కానీ దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి విషయమును గురించి పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఫలానా విషయంలో దోషిని, నన్ను క్షమించమని చెప్పి ప్రభువును ఆశ్రయిస్తే ఆయన యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మొదటి యోహాను 1:7 ఉన్నట్టుగా కనుక ఇదే దున్నబడుట, పశ్చాత్తాపడే, విరిగి నలిగిన హృదయమే ఆత్మ ఫలములు ఫలించాలి అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ సహాయముతో విరిగి నలిగిన హృదయం. రెండవదిగా మనము చూసినప్పుడు ఇర్మియా 4:3 ఉన్నది విత్తనములు చల్లుడి. దున్నబడిన పొలములో వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతూ ఉంటారు. అలాగనే విరిగి నలిగిన హృదయములో ఏమి పడాలి అంటే దేవుని వాక్యమే విత్తనము. ప్రభు అయినటువంటి యేసే ఆ మాటలు చెప్పారు. ఏమంటే విత్తువాని ఉపమానమును గురించి చెప్పి అని మళ్ళా దాని వ్యాఖ్యానం కూడా ప్రభువు చెప్పారు. విత్తనము దేవుని వాక్యం. కనుక మన హృదయములో ఏమి విత్తబడాలి అంటే దేవుని వాక్యములు. ఆమేన్. మారు మనసు పొందుడి అని దేవుని వాక్యం, బాప్తిసం పొందుడి అని దేవుని వాక్యం, పరిశుద్ధాత్మాభిషేకం పొందుడి అని దేవుని వాక్యం, ప్రార్థనా పరులు కండి అని దేవుని వాక్యం, వాక్యము ధ్యానించండి అని దేవుని వాక్యం, ఆరాధించండి అని దేవుని వాక్యం, తోటి వారిని ప్రేమించండి అని దేవుని వాక్యం, శరీరేచ్ఛలను విడిచిపెట్టండి అని దేవుని వాక్యం, ప్రతి విధమైనటువంటి పాపమునకు దూరము కండిన వాక్యం, తరువాత నీతిని జరిగించండి అని దేవుని వాక్యం. ఈ వాక్యములు మన జీవితంలో విత్తబడాలి. నేను ఆదివారం ఫలాని వాక్యం విన్నాను కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాను. అయ్యో నా పొరుగు వారిని నేను ప్రేమించలేకపోతున్నానే, ప్రభువా నాకు సహాయం చేయండి. ఆ విత్తనము పని చేయాలి. మనము కుటుంబారాధనలో కూర్చున్నా, సంఘారాధనకి వెళ్ళినా, ఉపవాస కూటాలకు వెళ్ళినా, ఉజ్జీవ కూటాలకు వెళ్ళినా, పెద్ద పెద్ద భక్తులు పెద్ద హీలింగ్ క్రుసేడ్స్ జరిగించిన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. పెద్ద పెద్ద క్రుసేడ్లకు వెళ్ళి అక్కడొచ్చి జనాన్ని చూసి సంతోషించడం కాదు, లైటింగ్ చూసి, కోయిర్ వారిని చూసి, అక్కడ ఉన్నటువంటి బుక్ స్టాల్ చూసి సంతోషించడం కాదు. దైవజనుడు చెప్పిన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యానికి జీవం ఉన్నది, మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకు పరిశుద్ధ జీవితం ఇస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యము జీవము గలది, అది 2 అంచులు గల ఖడ్గము వంటిది, హృదయములను కీళ్లను విభజించైనది, మన జీవితాలని మార్చేటువంటిది. పెంతెకొస్తు దినమందు అనగా అపోస్తలుల కార్యం 2:1-4 చూస్తే వారు ఆత్మపూర్ణులై, ఆ తర్వాత 38 వరకు మనం చూస్తే పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారు మనసు పొందారు. ఆయన చెప్పింది ఏమీ కాదు, యోవేలు గ్రంథములో నుంచి అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని పేతురు గారు చెప్పిన ఆ మాట తర్వాత ప్రభువైన యేసు యొక్క శిలువ మరణమును గురించి వివరించినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని, ఇంగ్లీష్లో దే ఆర్ పియర్స్డ్ ఇన్ దైర్ హార్ట్స్, వారు హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యా మేమేం చేయాలి అంటే దాని అర్థం మేము రక్షణ పొందటానికి ఏమి చేయాలి? ఏం జరిగింది? వాక్యం వారి హృదయంలోనికి వచ్చింది. కనుక దున్నబడిన భూమిలో విత్తనములు చల్లిన రీతిగా పశ్చాత్తాపడిన మన హృదయములో దేవుని వాక్యమును భద్రపరచుకోవాలి. దైవజనుడు దావీదంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో మీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కొంతమంది వ్యర్థమైన సినిమా మాటలు లేక శరీర సంబంధమైనటువంటి జోక్స్ జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ దేవుని వాక్యం హృదయంలో భద్రపరచుకోరు కొంతమంది, అందరని కాదు. అవును ప్రియులారా, అందరం దేవుని వాక్యమును మనం భద్రపరచుకోవాలి. ఇది రెండవది, ఫలభరితమైన జీవితం కొరకు. మొదటిది దున్నబడుట అనగా మారు మనస్సు, రెండవది విత్తనములు విత్తబడుట అనగా దేవుని వాక్యమును హృదయంలో భద్రపరచుకోవాలి. పక్షులు ఎత్తుకొని పోకూడదు. విత్తువాడు విత్తనం విత్తుచున్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి
ఎత్తుకుపోయినాయి. ఎంతోమంది వాక్యం వింటుంటారు, బయటికి వెళ్ళేటప్పటికి ఆ వాక్యం మర్చిపోయి మరలా శరీర మాటలు, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైనటువంటి జీవితాలతో గడుపుతారు. అయ్యో ఎంత విచారకరం! దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. ఎంతో ప్రయాసతో ఎన్నో చోట్లకు వెళుతున్నారు, వాక్యం వింటున్నారు, టీవీల ద్వారా వింటున్నారు. విన్న వాక్యం మన జీవితంలో భద్రపరచుకోవాలి. అది మన జీవితానికి ఆశీర్వాదము కలగచేయను. రెండవది వాక్యం అనగా వాక్యం. మూడవది నీరు అవసరం. ఆమేన్. యోవేలు 2:23 ఉన్నది. ప్రభువు వాగ్దానం చేశాడు, తొలకరి వర్షము కడవరి వర్షం మీకు ఇస్తానంటున్నాడు. మనకి వ్యవసాయకులు కొంతమంది తెలుసు, ముందు దున్నుతారు, తర్వాత విత్తుతారు, తర్వాత నీరు పెడతారు. ఆ ప్రకారంగానే ఆత్మఫలములు ఫలించటానికి మొదట మారు మనసు కావాలి, తర్వాత దేవుని వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలి. మూడవదిగా ఆత్మాభిషేకము కావాలి. ఎవడైనా దప్పికొనిలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లిపోరునని ప్రభు అయిన యేసు యోహాను సువార్త 7వ అధ్యాయంలో తెలియచేశారు. కనుక ప్రియులారా, మూడవది దేవుని ఆత్మ సహాయం. ప్రియులారా, మన బలముతో మనము చేయలేమండి, దేవుడు మనకు సహాయం చేయాలి. అయితే మనం ఆశ కలిగి ఉండాలి. ప్రభు వేషధారణ మంచిది కాదు. లోపలంతా జీవిస్తూ పైకి నీతిమంతుడిగా కనబడటం మనుషులను సంతోషపరుస్తాం, కానీ దేవుణ్ణి సంతోషపరచలేం. ప్రభువా, నా హృదయం ఇలాగుంది, మీకు చూస్తున్నారు, ఇది నాకు సాధ్యం కావటం లేదు, మీ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయండి. పెంతెకొస్తు దినం వరకు కూడా శిష్యులు ఎన్నో లోపాలు కలిగి ఉన్నారు. ఉదాహరణ, ఎవరు గొప్ప? యేసు ప్రభుతోనే ఉంటున్నారు, యేసు ప్రభుతో తింటున్నారు, యేసు ప్రభుతో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అయితే ఎవరు గొప్ప అని వాళ్ళకే భేదాలు వచ్చేసినాయి. మేమిద్దరమే దేవుని రాజ్యంలో ఉండాలి ప్రభు అని యోహాను యాకోబులు ఇద్దరు ప్రేరేపించబడేలా ప్రభువుని అడిగారు. వారిలో గొడవలు ఉన్నాయి, అనేక రకముల ఆందోళనలు ఉన్నాయి యేసు ప్రభుతో ఉంటూ. అయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు భేదములన్నీ తొలగినాయి. అందరూ ఐక్యంగా పేతురు గారు ప్రసంగం చేయడానికి లేచి నిలబడితే, ఏమయ్యా పేతురు, నువ్వు అక్కడే అన్నిటికీ ముందుకెళ్తావు, నేను నన్ను ప్రసంగం చేయని అని అనలేదు. వారందరూ కూడా ఏకీభవించి వారితో ప్రార్థన, ఐక్యత కనబడుతుంది. అంతకు ముందు విభేదాలు ఉన్నాయి, ఎప్పుడైతే ఆత్మపూర్ణులైనారో వెంటనే ఐక్యత కనబడుతుంది. అలాగనే పైరుకు నీరు ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి, ప్రత్యేకంగా ఫలభరితమైనటువంటి జీవితానికి పరిశుద్ధాత్మాభిషేకం అంత అవసరం. దేవుని పిల్లలారా, ప్రేక్షకులారా, అనాలోచనగా ఉండకండి. మన ప్రభు త్వరగా వస్తున్నాడు. మనమంతా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి మరణించింది ముఖ్యమైన విషయం. మనమందరము దేవుని రాజ్యంలో చేరాలి. ఈ లోకములో శరీర కార్యాల్లో ఉండటానికి కాదు. ఇది గమనించి ఆత్మపూర్ణులు కండి. ఫలభరితమైన జీవితానికి మొదట మారు మనసు, 2 వాక్యం, మూడవది ఆత్మాభిషేకం. ఆమేన్. 4వది శుద్ధీకరణ. యోహాను సువార్త 15:2 ఉంది, ఫలించు తీగె మరెక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను తీసి పారవేయాలి. చూసారా, తీగ ఫలిస్తుంది. ప్రభు చెప్పాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. యోహాను సువార్త 15. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పిన తర్వాత నాలో ఫలింపని తీగే తీసివేయబడును అంటున్నాడు. అంటే యేసులో కూడా ఉండి శరీర కార్యాల్లో ఉండేవారు ఉన్నారని దాని యొక్క అర్థం. ఆమేన్. కనుక ప్రియులారా, క్రైస్తవులమని చెప్పబడి శరీర కార్యాల్లో ఉండటం చాలా విచారకరమైనటువంటి విషయం. ఇప్పుడు తీగ ఒక్కటే, అది ఫలిస్తుంది, కానీ దాంట్లో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి. విశ్వాసి మంచివాడే, దైవజనుడు మంచివాడే, నాయకులు మంచివారే, పెద్దలు మంచివారే, కానీ కొన్ని మాటలు వాళ్ళు దిద్దుకోవాలి, కొన్ని కార్యాలు వాళ్ళు దిద్దుకోవాలి. తీగ ఒక్కటే, అందులో కొన్ని పనికిరాని ఉన్నవి. మొత్తం తీగ తీసేయమంటున్నా దేవుడు, దానిలో పనికిరాని తీగలను తీసేయమంటున్నాడు. మన ఆలోచనలు పనికిరానివా, మన మాటలు పనికిరానివా, మన రహస్య జీవితం పనికిరానిదా, లోపలున్న కోరికలు పనికిరాని కోరికలా? ప్రభువా, వీటిని తొలగించు. ఎందుకు? మరెక్కువ ఫలించాలంటే దీన్ని ప్రూనింగ్ అంటారు, శుద్ధీకరించుట. దేవుడు ఎవరనగా మనలను పరిశుద్ధపరచువాడు. కనుక ప్రియులారా, ఇది శుద్ధీకరణ ఎంతో అవసరమని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కనుక అపోస్తలుడైన పౌలు కూడా శుద్ధీకరణ కొరకు మొర్రపెడుతున్నాడు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక
7:24 అంటుంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనుగు శరీరము నుండి నన్నెవడు విడిపించునంటాడు. ఆ పైన చూస్తే నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదనుకుంటున్నాను అదే చేస్తున్నాను. తన స్థితిని ఆయన ఒప్పుకొనుచు ఇంకా ప్రభువు శుద్ధీకరణ కోరుచున్నాడు. అదే ఫిలిప్పీ పత్రికలో చూస్తే నేను సంపూర్ణ సిద్ధిని పొందానని నేను తలంచటం లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, ఇంకా నేను సంపూర్ణుడు కాను అని ఫిలిప్పీ 3:12 చెప్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఇంకా శుద్ధీకరణ ఎందుకంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబట్టు కొరకు ఇది ఎంతో అవసరం. ఫలించే తీగి కానీ మరెక్కువగా ఫలించటానికి శుద్ధీకరణ అవసరం. ఆ తరువాత 5వది, మొదటిది మారు మనస్సు దున్నబోట, 2వది విత్తబోట, వాక్యమును భద్రపరచుకొనుట, 3వది ఆత్మాభిషేకం నీరు కలిగి ఉండుట, 4వది శుద్ధీకరణ ఇంకా శుద్ధి లోతైన పశ్చాత్తాపం. ఆమేన్. 5వది ఎరువు వేయబడుట. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనములో మనము చూసినప్పుడు ద్రాక్ష తోట ఉంది, అందులో అంజూరపు చెట్టు ఉంటుంది. యజమానుడు వచ్చి 3 సంవత్సరాల నుంచి దాని ఫలములు చూస్తున్నాడు, ఫలములు దొరకటల్లా. యజమానుడు వచ్చి అన్నారు తోటమాలి ఈ చెట్టు నరికివేయి, ఇది 3 సంవత్సరాల నుంచి ఫలించట్లేదు, భూసారం ఎందుకు వ్యర్థం అవ్వాలి అని చెప్పినప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని దాని చుట్టూ త్రవ్వుతాను, దానికి ఎరువు వేస్తాను, ఇది బలమైన ఆత్మీయాహారం. ఆమేన్. మనకు అలవాటైన స్థితిలోనే కాకుండా ప్రభు సన్నిధిలో బలమైన ఆహారం, అయ్యా ఇంకా ఆత్మలో బలపరచండి. అందుకే పౌలు అంటాడు హెబ్రీ పత్రికలో, ఇప్పటికి మీరు బోధకులుగా ఉండవలసిన వారు కానీ ఇంకా మూలపాఠాలే మీరు నేర్చుకుంటున్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్తారు, మీరు క్రీస్తునందు పసిబిడ్డలే, అప్పటిలో బలము చాలకపోయినందు చేత పాలే పెట్టాను కానీ బలమైన ఆహారం పెట్టలేదు అంటున్నారు. కనుక క్రైస్తవ జనాంగం ఎప్పుడు మొట్టమొదటి విషయమే కాదు, ఆత్మలో బలవంతులము కావాలి, క్షమించట్లో పెద్దవారము కావాలి, శత్రువుని ప్రేమించట్లో పెద్దవారము కావాలి, ధనాపేక్షను విడిచిపెట్టట్లో, స్త్రీ ఆశను విడిచిపెట్టట్లో, లోకభోగములను విడిచిపెట్టట్లో, వీటన్నిటిలో మనం బలమైన ఆహారం తీసుకొని బలముగా ఉండాలని ఆయన మనలను కోరుచున్నాడు. 5వదిగా బలమైన ఆహారము భుజించుట. చిన్న పిల్లల ఆహారమే కాదు, ఎప్పుడు మూలపాఠములే కాదు అని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆ తరువాత చూచినప్పుడు ప్రియులారా, బలమైన ఆహారం తరువాత 6వదిగా మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:4 తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే మీరు నాయందు నిలిచి ఉంటే గాని ఫలించలేరు అని ప్రభువు చెప్తున్నాడు. మనకందరికీ తెలిసినట్లుగా ద్రాక్ష తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలములు కాస్తుంది, దానికి వేరైపోతే అది ఎండిపోతుంది. ప్రభువు కూడా చెప్తున్నాడు, నాలో ఉంటేనే నాలో నిలకడగా we must abide in Christ Jesus. మనం ప్రభు అయినటువంటి యేసులో నిలకడగా ఉండాలి. 3 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నాను, 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను, 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను అంటేనే సరిపోదు ప్రియులారా. మన ఆయుష్కాలం అంతా కూడా ప్రభువులో స్థిరముగా ఉండాలి. ఆమేన్. ఫలించుటకు మన విషయం ఫలభరితమైన జీవితం, ఫలించుటకు మొదట మారు మనస్సు దున్నబడుట, ఫలించుటకు 2వదిగా విత్తబడుట, వాక్యమును భద్రపరచుకునుట, ఫలించుటకు 3వదిగా నీరు కట్టబడుట, ఆత్మాభిషేకం, ఫలించుటకు 4వదిగా ఎరువు వేయబడుట, బలమైన ఆహారం భుజించుట, 5వదిగా పనికిరాని తీగలను శుద్ధీకరణ పొందుట, 6వదిగా ప్రభువులో స్థిరముగా ఉండుట. స్థిరత్వం, పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి, మాటల్లో పవిత్రమైనటువంటి మాటల్లో స్థిరంగా ఉండాలి. ఈ ప్రకారముగా దేవుని సన్నిధిలో ప్రభువు కోరే ఆత్మ ఫలములు మన జీవితంలో కలిగి ఉండి మనము దేవుని రాజ్యానికి వారసులము కావాలంటే మనల్ని చెట్టుకు పోల్చింది ఎందుకొరకంటే ఆత్మ ఫలములు ఫలించుట కొరకే. మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం.
ప్రభువా ఆత్మ ఫలములతో నన్ను నింపండి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన మీ లేఖనములో ఉన్నది. మీ రాజ్యానికి వారసుండగు రీతిగా నన్ను ఫలభరితమైన స్థితిలో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, కన్నులు మూయండి. ప్రేమగల తండ్రి, కృపాపూర్ణుడైన యేసయ్యా, వందనములు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైన ప్రేమ కొరకు స్తోత్రం. అవును ప్రభువా, మీరు లోకానికి వచ్చి కల్వరిశిలలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచింది మేము రక్షణ పొందుటకు మాత్రమే కాదు అయ్యా, వ్యాధుల నుంచి విడుదల పొందుటకు మాత్రమే కాదు, అంధకార శక్తుల నుంచి విడుదల పొందుటకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఆశీర్వాదములు పొందుటకు మాత్రమే కాదు, మీరు కోరే ఆత్మ ఫలములు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం ఇలాంటి ఫలములన్నీ ఫలించాలని మీరు కోరుచున్నారు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించే రీతిగా మీకు అంకితము చేసుకొనుచున్నా ప్రభువా. మీకు స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రియులందరినీ కూడా మీరే బలపరచండి, మీరే బలపరచిన ఆయన ఆత్మ ఫలములు ఫలించు రీతిగా ఇక్కడ ప్రేక్షకులందరినీ మీ కృపాస్థాలకు అప్పగిస్తున్నా. నిజమైన మారు మనస్సు, వాక్యమునకు లోబడుట, ఆత్మ పున్నులగుట, శుద్ధీకరణ పొందుట, మీలో స్థిరముగా జీవించుట, ఇలాంటిది ఒక్కొక్కరికి దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. మీ నామలు అడుగుచున్నాను, మీ నామలు ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ ఈ ప్రకారముగా ఫలభరితమైనటువంటి స్థితిలోనికి ఆత్మ ఫలములు ఫలించుటకు మీ కృపాభిషేకం దాయిచేయండి. అదే సమయంలో వారి వ్యాధులను, బాధల నుంచి దూరపరిచి వారి జీవితాలను వెలుగుతో నింపి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. God bless you all with this word. Amen. Pastor D. John Sundar Rao, the Indian Pentecostal Church of God, Faith Home, 3-5-854/2, Hyderguda, Hyderabad, 5,29,000 AP. Our landline number 040-2329-6306. Our cell number 9866247043. Our email address johnsrao@gmail.com.